ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు పువ్వులు పెట్టే అర్హత లేదని గాయత్రి అభిప్రాయం. సర్లే, తన మాట ప్రకారమే కానిద్దాం. వీటిని గదిలోకి వెళ్ళేటప్పుడు నీ చేతులతో గాయత్రి తల్లో నువ్వే పెట్టు. తీసుకోమ్మా. పదవే. ఇంకా ఈ రహస్యాన్ని దాచడం కరెక్ట్ కాదు. ఈ నిజాన్ని నాలోనే ఉంచుకొని గాయత్రితో సంతోషంగా ఎలా ఉంటాను? గాయత్రి వాళ్ళ నాన్న మా అన్నయ్య వల్లనే చనిపోయాడని, వాళ్ళ జీవితాలు తలకిందులుగా మారడానికి మా కుటుంబమే కారణమనే నిజం గాయత్రికి ఈరోజు చెప్పేయాల్సిందే. ఈ ఇంటి కోడలు నవ్వాలని ఎన్ని కలలు కన్నాను. నా కలలన్నీ చెదరగొట్టిన ఈ గాయత్రి కాపురాన్ని ఎలా జరగనిస్తాను? దాని సంసారాన్ని నాశనం చేయకుండా ఎలా వదిలేస్తాను? ఏంటక్కా, అక్కడ గాయత్రిని గదిలోకి తీసుకువెళ్ళాలి కదా, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఏంటివి? నిన్నేనే. ఇవేంటి? నాకేం తెలుసు? నా కూతుర్ని కొట్టావేంటి? పిన్ని, పెద్దదానివని నిన్ను వదిలేస్తున్నాను. ఇప్పటికైనా మీరు మారండి. బుద్ధిగా బతకడం నేర్చుకోండి. మీరు చేసిన పనికి ఇందాక అక్కడే ఈ పని చేసేదాన్ని, కానీ ఇది మనిల్లు కాదు. మీరు చేసిన ఈ నీచమైన పని అందరి ముందు బయట పెడితే పోయేది మన పరివే అని ఆగాను. ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే మన మధ్య ఉన్న బంధుత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించాల్సి వస్తుంది.
ఈ త్రిపురకి చెల్లెలి విషయం అంటే చెయ్యి నోరు లేస్తుందమ్మా. అలా అని దీనికి భయపడి వెనక్కి తగ్గుతామా? ఇప్పుడు మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కదమ్మా. ఆ గాయత్రి శోభనాన్ని మనం ఇక ఆపలేం. దాని ఫస్ట్ నైట్ జరగదే. ఎలాగమ్మా? మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కదా. ప్లాన్ ఏ ఫెయిల్ అయిందే. ఈలోపే ఎందుకైనా మంచిదని ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేశాను. ప్లాన్ బీనా? అవును, ఆ గాయత్రి తీసుకువెళ్లే పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపాను. ఇప్పుడు ఆ గాయత్రిని పాల గ్లాస్తో లోపలికి పంపిస్తారు. ఆ పాలు ఇద్దరు పంచుకొని తాగుతారు. ఆ తరువాత చక్కగా నిద్రపోతారు తప్పించి ఏమీ జరగదు. ఆశీర్వదించండి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. లేమ్మా. త్వరగా మనవణ్ణో మనవరాలను ఇవ్వాలమ్మా. నాకైతే మనవరాలే కావాలి. తాతగారు ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించి తాతయ్య. పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండండమ్మా. ఆ, అవును, త్రిపుర ఎక్కడా? గాయత్రి, ఇదిగో రామ్మా, తీసుకో. గ్లాస్ తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.